హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే బెండకాయ పులుసు ఎలా చేస్తే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందో ఈ ప్రాసెస్లోనైతే ఒకసారి అయితే చేసి చూడండి, మీకే నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చిక్కగా రావాలన్నా కూడా ఈ ప్రాసెస్లోనైతే చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కట్ చేశాను. ఇక్కడ బెండకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. కొంచెం పొడుగు కట్ చేసుకుంటేనే పులుసు అనేది బాగుంటుంది. ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకున్న, పచ్చిమిర్చి కట్ చేసుకున్న, 2 మీడియం సైజు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకోండి. కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు కూడా దగ్గర ఉంచుకోండి. చూడండి, ఇక్కడ చింతపండునైతే ఒకసారి అలా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి అయితే కొద్దిసేపు అలా నానబెట్టుకోవాలి. మనకు నానితే మాత్రం మనకు పులుసు అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నా. ఇక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి పోపుకి. ఇందులోనైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటినైతే ఇందులో వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. ఫ్రై అనేది మంచిగా కావాలి ఉల్లిగడ్డలు అనేది. బెండకాయ పులుసు ఒకసారి ఈ విధంగానైతే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఒకసారి కలుపుకోండి. ఉల్లిగడ్డలు అనేది బాగా ఫ్రై అయిపోవాలి, పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇగో ఇలానైతే ఫ్రై కావాలి. వెరైటీగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో కరివేపాకు కూడా వేసాను. ఒకసారి ఇలా కలుపుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల పులుసు అనేది చాలా బాగుంటుంది బెండకాయలో. చూడండి, ఇక్కడ 2 టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇవి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల చాలా బాగుంటుంది, పులుసు అనేది చిక్కగా వస్తుంది అన్నమాట. అందుకే టమాటాలు అనేది యాడ్ చేసాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ ఉల్లిగడ్డలు అనేది ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయితే అయిపోయాయి కదా. ఇప్పుడైతే ఇందులో ఏమేమి ఐటమ్స్ వేయాలో చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. సరిపడా పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న టమాటా జ్యూస్ని అయితే ఇందులో అయితే వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఓకేనా, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకోండి. మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా, అప్పుడు ఈ బెండకాయలను అనేది వేసుకోవాలి. చూడండి, బెండకాయలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగానైతే ఫ్రై అయిపోయాయి. 10-15 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూతనైతే పెట్టుకోవాలి. మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా సూప్ అనేది చేసుకోవాలన్నమాట. అలా రసం అనేది ఒక గిన్నెలో పోసుకొని ఉంచుకున్న తర్వాత ఇక ఫైనల్లీ మనకు బెండకాయ అనేది ఒక 15 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మాత్రం పులుసునైతే పోయాలి. చూడండి, ఈ విధంగా పోయాలి. కొంచెం ఒకసారి అలా టేస్ట్ చూడండి. పులుపు ఎక్కువ ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇలానైతే మూత పెట్టుకున్నా ఒక 15 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. అప్పుడు మనకు పులుసు అనేది మగ్గుతుంది అన్నమాట. ఇక ఫైనల్లీ ఇందులో ధనియాల పౌడరు, కొంచెం అయితే జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ పౌడర్లు వేయడం వల్ల.
చూడండి మనకు సూప్ అనేది చిక్కబడుతుంది అన్నమాట. చూడండి చాలా మగ్గాలి పులుసు, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫైనల్లీ మనకు సూప్ అనేది రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. బెండకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి అన్నమాట మెత్తగా. చూడండి ఎంత బాగుందో. సూప్ అయితే చాలా బాగుంది. రైస్లోకైనా బాగుంటుంది, రైస్లో అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.